ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం అండి. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభగుడనైన నిన్ను కనికరింపబడి తిని, నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామండి. మరి చిన్న మాటలు చెప్పుకుందామండి. మరి కీర్తనలు 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూసుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడని దేవుడు ఈరోజు చెప్తున్నాడండి. ఆయన ఆజ్ఞలను బట్టి మనం ఏం చేయాలి? ఆనందించాలి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారంట. ఎవరి సంతతి వారు? యెహోవాను బట్టి ఆనందించేవారు సంతతి వారంట. భూమి మీద బలవంతులుగా నేను చేస్తానని దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడండి. మరి ఆయనతో బంధము కలిగి ఉన్నారా? యేసయ్యతో బంధము కలిగి ఉన్నారా? దేవునితో బంధం కలిగి ఉంటే ఇవన్నీ మన సొంతమే. దేవునితో బంధం కలిగి ఉండండి. ప్రభు రాకడికి కూడా మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. ఆయన వస్తున్నాడు. మరి ఆయన రాకడికి ఏం చేయాలి? మన బిడ్డలు మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. మరి అయితే అంత మాత్రమే కాదు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారంట. చూసావా? యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారంట. మరి కలిమియు సంపదయు వాని ఇంట ఎప్పుడు ఉంటుందంట. మరి యథార్థవంతులుగా ఉంటున్నారా? దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. యథార్థవంతులుగా ఆయనతో బంధము కలిగి మనం ఉంటే ఇవన్నీ కూడా మన సొంతమే. మన బిడ్డలు బలవంతులు అవుతారంట. యథార్థవంతులకు వంశపు వారు దీవింపబడతారంటున్నారు. కలిమియు సంపదలు వాని వెంట ఉంటుందని చెప్తున్నాడు దేవుడు ఈ మధ్య. మరి ఈ సమయంలో మనం ఏం చేద్దాం? చిన్న ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు ప్రభువా, ఇట్టి యథార్థమైన మనసు మేమందరం కలిగి ఉండి నీ రాకడికి సిద్ధపాటు కలిగి ఉండటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.